ఓకే, మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఎవరు మారుస్తారు చెప్పండి? ఈ దీన శరీరము అనగా, దీన శరీరము అని ఎప్పుడు మనకు అర్థమవుతుంది అని అంటే, ఈ శరీరంను మనం ఒక 10 రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది? వాసన పడుతుంది. బెడ్ మీద చాలా రోజులు ఉండే వాళ్ళని చూస్తే వారి వెనుక బెడ్ సోర్స్ వస్తాయి, గాయాలు అయిపోతాయి, పుండు కొరికేస్తుంది. మెల్లమెల్లగా అలాగే ఉంటే వెనకంతా గాయమైపోయి చనిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు శరీరాన్ని మనం శుభ్రం చేయాలి కదా. అలాగే చిన్న వ్యాధి, చిన్న కీటకం మనకు కనిపించని, కంటికి కనిపించిన ఒక వైరస్ మన లోపలికి వెళ్ళినప్పుడు బాడీ దిగాలు పడిపోతుంది కదా, బాడీ డెలికేట్ అయిపోతుంది. సో ఇలాంటి దీన శరీరం శ్రమలను ఓర్చుకోలేదు, ఎండను ఓర్చుకోలేదు, వర్షాన్ని ఓర్చుకోలేదు. ఇలాంటి శరీరం అంట దేవుడు ఎలా మారుస్తారంట? తన మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చును. సమరూపం అనగా సమానంగా మారుస్తాడు.